ఈ హైవే అయితే యానిమల్స్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేయడం అయితే జరిగింది. సో ఈ హైవే మధ్యప్రదేశ్లోని జబల్పూర్ భోపాల్ హైవే. సో ఇది మొత్తం ఒక 12 కిలోమీటర్ స్ట్రెచ్. సో ఇది వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ నుంచి పాస్ అవుతుంది అండ్ అలాగే నవరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి కూడా పాస్ అవుతుంది అనమాట. సో ప్రీవియస్లీ ఇక్కడ చాలా యాక్షన్ జరిగేవి, కార్లు వచ్చి జింకలను గుద్దేయడం ఇట్లా. సో అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక 5 mm థిక్నెస్ ఉన్న రెడ్ మార్కింగ్ని ఆ హైవే మొత్తం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో నార్మల్ స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి మనకి 3 to 4 inches ఉంటుంది, కానీ ఈ టేబుల్ టాప్ మార్కింగ్ ఏమైతే ఉన్నాయో ఒక 5 mm ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే కార్ ఈ హైవే మీద నుంచి వెళ్తుందో సో స్పీడ్ బంప్స్ వల్ల సో ఆటోమేటిక్గా డ్రైవర్ అలర్ట్ అయ్యి సో తను స్లోగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్లైఓవర్స్ కింద నుంచి మనం లేన్స్ ఎలా క్రాస్ చేస్తామో అలాగే యానిమల్స్ రోడ్స్ క్రాస్ చేయడానికి NHAI అయితే 25 అండర్ పాసెస్ అయితే ప్రొవైడ్ చేసింది. సో దీన్ని నిజమైన సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో నేనైతే గవర్నమెంట్ తరపు నుంచి ఇలాంటి మరిన్ని ఇనిషియేటివ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఇనిషియేటివ్ మీద మీ ఒపీనియన్ చెప్పడానికి కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.